Faith comes by hearing the God's word. ప్రపంచంలో కొన్ని కోట్ల మందిని హతమార్చింది, శాస్త్రజ్ఞులు కూడా చంపింది, కోపాన్ని ఖర్చుని చంపింది. ఇన్ని మాటలు ఎందుకు? నువ్వు బైబిల్ చదివాను కదా, బైబిల్ ప్రకారం భూమి గుండ్రంగా ఉంటుందా, ఫ్లాట్ గా ఉంటుందా? దాసు గారు, భూమి గుండ్ర శూన్యంలో ఉంది. ఫ్లాట్ గా ఉంటుందా? భూమి శూన్యంలో ఉంది. భూమి శూన్యంలో ఉందా? శూన్యంలోనే భూమి వేలాడుతుంది దాస్ గారు. దాస్ గారు, నాకు ఒక్క డౌట్ ఏంటంటే, ఇప్పుడు మేమే గుండ్రమా ఫ్లాట్ అది చెప్పితే మాట్లాడు. నేను హిందువునే ఒకప్పుడు. హిందూ కాదు, ఎవరు పుట్టలేదు హిందూకి. అనిల్ కుమార్ అయినా సతీష్ కుమార్ అయినా అందరూ హిందువులు పుట్టిన వాళ్ళే. మా పూర్వీకులు ముత్తాతలు ఎదవలో అని చెప్పగలిగే నీచమైన స్థితి కలిగిన వాడే క్రైస్తవుడు. మా పూర్వీకులు గొప్పోళ్ళు అని చెప్పగలిగేవాడు హిందూ అంతే. మీ తాత ముత్తాతలు ఎదవలా గొప్పోళ్ళ? దాస్కర్, ఒక్క ప్రశ్న నేను అడుగుతాను. ఇప్పుడు నాకు మా తాత ముత్తాతలు గొప్పోళ్ళు నేను చెప్పగలను, నువ్వు చెప్పగలవా లేదా? నేను చెప్పగలను. వాళ్ళు గొప్పోళ్ళే. ఏమని? గొప్పోళ్ళే. ఎవరు? మా తాతలు గొప్పోళ్ళే, ముత్తాతలు గొప్పోళ్ళే, వాళ్ళందరూ మహానుభావులు. ఎలా గొప్పోళ్ళు? ఎలా గొప్పవాళ్ళు అంటే ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. ఎలా ఎవరు ఇప్పుడు ఎవరికి ఎవరోళ్ళు వాళ్ళకి గొప్ప అండి. కాదండి, మా తాత ముత్తాతలు గొప్పవాళ్ళు అని ఎలా చెప్పగలంటే వాళ్ళు పాటించిన విధానం, సాంప్రదాయం. మీ తాత ముత్తాతలు ఎవరు క్రీస్తు అనేవాడిని నమ్మలేదు కదా, వాళ్ళు గొప్పవాళ్ళు ఎలా అవుతారు? నరకానికి వెళ్తారు కదా. నేను చెప్తున్నా కదా, బైబిల్ వాళ్ళు బాప్తిజం పొందలేదు కదా. అట్ట అనుకుంటే మరి ఆదాము కూడా బాప్తిజం పొందలేదు, అబ్రహాం పొందలేదు కదా. ఆ కాలం వేరండి, వాళ్ళకి తెలియదు కాబట్టి వారి మనస్సాక్షిని బట్టి తీరుకుంటది. ఇప్పుడు కొత్త నిబంధన కదా, ఇప్పటి నుండి తెలుసుకోవాలి అంటున్నా. ఇప్పుడు క్రీస్తు సువార్త ప్రకటించబడుతుంది, ఈ రోజుల్లో కంపల్సరీ బాప్తిజం పొందాలి, తెలుసుకోవాలి. ఆ కాలంలో అజ్ఞాత కాలం గురించి మాట్లాడుతున్నారు మీరు. సరే, నీ మాటకే వద్దాం. నీ మాటకే ప్రపంచంలో ఇప్పుడు ఎన్ని కోట్ల మంది ఉన్నారు? 750 కోట్ల మంది ఉన్నారు పైన. 750 కోట్ల మందిలో ఎంతమంది క్రీస్తులు విశ్వసిస్తున్నారు? ఇంచుమించు 300-400 కోట్ల మంది ఉంటారు. ఓకే, ఒక 350లో ముస్లింస్, హిందువులు, పార్సీలు, బౌద్ధులు, జైన్లు ఉన్నారు. అవును. నువ్వు ఏ ముస్లింకి క్రీస్తు నమ్ము అని చెప్పలేవు. ఎందుకు చెప్పలేదు? దాస్ గారు, ముస్లింస్ ఎంతో మంది మారారు తెలుసా? మరి ముస్లింస్ పాస్టర్స్ అయ్యారు. మరి నేను చెప్పేది మన దేశంలో హిందువులు ఉన్న చోట కాదు. నువ్వు పాత బస్తీకి ఒక లేడీ గొర్రె వెళ్ళింది, వెళ్తే రక్తం కానీ ఆవిడ రక్తం కళ్ళ చూసారు, ఆవిడ బ్లడ్ వచ్చేలా కొట్టారు. వీడియోలు టీవీలో వచ్చింది, అన్ని వచ్చింది. పాస్టర్ విపి రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన ఓపెన్ గా చెప్పాడు, వీడియో ఉంది. మనం హిందువులం కాబట్టి హిందువులకి వెళ్ళి నమ్ముకోండి అని చెప్తున్నాము. అదే పాకిస్తాన్ నా మాటలు కాదు, మనం కానీ అక్కడ చెప్తే అలా మన బతకనిస్తారా అని చెప్పాడు. ఇప్పుడు పాత బస్తీలో ఎప్పుడైనా నువ్వు ట్రై చేసి సక్సెస్ అవ్వగలవు? అసలు ఎక్కడో పాత బస్తీ వద్దు, గుంటూరులో పాత బస్తీకి వెళ్ళి చెప్తావా? ఎందుకు చెప్పలేదు? హిందువుల పంపకి వచ్చి ఈ నమ్మండి 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 అని దొబ్బుతారు కదా, అసలు పాత బస్తీలో ఎప్పుడైనా ట్రై చేస్తావా? దాసు గారు, ఇప్పుడు నమ్మండి నమ్మండి అని ప్రజలు ఎవరు పెట్టట్లేదు, వాళ్ళే తెలుసుకుంటున్నారు అనమాట. ఇప్పుడు హైందత్వంలో వాళ్ళకి దైవత్వం కనపడట్లేదు. ఎన్ని పూజలు చేసినా కాదు నాన్న జాగ్రత్త. కొంపల దగ్గరికి వచ్చి అడుక్కుంటే ఒక్క మాట చెప్పు, ఎవరైనా హిందువులు క్రైస్తవులు ఇళ్ళ దగ్గరికి వచ్చి భౌతిక నమ్మండి అని అడుక్కుంటున్నారా? ఈ దరిద్రమైన ప్రపంచంలో ఒక్క రోజైనా ప్రచారం లేకపోతే చచ్చిపోయే పనికి మాల మతం క్రైస్తవం. ఇప్పుడు నువ్వు ఉన్నావు నాన్న, ఈ 2024లో నేను ఎవరికి క్రీస్తు గురించి చెప్పను అని ఒక్క ప్రతిజ్ఞ చేసి వస్తాను. మదర్ తెరీసా ఎవరికి క్రీస్తు గురించి చెప్పాల, కానీ చేసిన పనులు బట్టి అనేక క్రీస్తు తెలుసుకున్నారు తెలుసా. 1 year you shut your mouth. You should not speak about anything about Jesus to anyone. 1 year. ఇలా పాస్టర్లంతా ప్రపంచంలో ఈ గొర్రెలంతా మూసుకుంటే మొత్తం క్రైస్తవం తోము ఉంటుంది. ఎందుకని? లేకపోతే అది పడుకుంటుంది. ఇప్పుడు తిరుమల ఎవరైనా చెప్తున్నాడా? ఇవాళ మన రాయర్ గారు పొద్దున్న వెళ్ళి దర్శనం అవ్వకు వచ్చేసారు. శ్రీశైలం అడవిలోంచి పిల్లలు వచ్చారు సైకిల్ మీద, వాళ్ళు 20 మంది దాకా వెళ్ళి వెనక్కి వచ్చేసారు. ఎందుకని? దర్శనం 28 గంటలు పడుతుంది అన్నారు. వాళ్ళు ఎవరు రమ్మన్నాడు? ఎవరన్నా ప్రచారం చేశారా? సహజంగా రావాలన్నాడా? అంతేగాని మా ఊళ్ళని నమ్ముకోండి, ఊళ్ళని నమ్ముకోండి, నమ్ముకోకపోతే నరకానికి వెళ్ళిపోతారు.
ఎందుకని ఈ దరిద్రం మనకి? నువ్వు ఏమి ఇప్పుడు ఇది మంచిది చెడ్డదని నిర్ణయించాలంటే రెండు చదవాలి కదా. నువ్వు రామాయణం చదవలేదు, భగవద్గీత చదవలేదు, భాగవతం వినలేదు, మహాభారతం చదవలేదు. మన దగ్గర లేనిది ఏదైనా ఉందా? ఇప్పుడు నేను 26 క్వశ్చన్లు వేసాను.